మన గ్యాస్ సిలిండర్ రేపు వస్తుందా రాదా అని ఇండియన్ నేవీ ఇప్పుడు సముద్రంలో ఒక యుద్ధమే చేస్తుంది. ఇది యుద్ధం అని చెప్పలేను, ఒక మినీ యుద్ధమే చేస్తుంది. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ చేసింది కాబట్టి ఆ రూట్ గుండా మన ఎల్పిజి, ఎల్ఎన్జి, క్రూడ్ ఆయిల్ వస్తుంది. ఈ రూట్ కనుక బ్లాక్ అయితే మన గ్యాస్ సిలిండర్, పెట్రోల్ అన్ని ఆగిపోతాయి. అందుకే మన ఇండియన్ నేవీ మార్చి 26, 2026న ఈ ఆపరేషన్ లాంచ్ చేసింది. అదే ఆపరేషన్ ఉర్జా సురక్ష. ఉర్జా అంటే ఎనర్జీ, సురక్ష అంటే ప్రొటెక్షన్ లేదా సెక్యూరిటీ. ఈ ఆపరేషన్ లో మన ఇండియన్ నేవీ ఏం చేస్తుంది అంటే మన దేశానికి వచ్చే ఎల్పిజి, ఎల్ఎన్జి అండ్ క్రూడ్ ఆయిల్ లాంటి షిప్స్ ని ఐడెంటిఫై చేసి మన ఇండియన్ నేవీ వార్షిప్స్ ఎస్కోర్ట్ చేస్తుంది. ఈ వార్షిప్స్ పెర్షియన్ గల్ఫ్ నుండి స్టార్ట్ అయ్యి అరేబియన్ సీ వరకు మన ఇండియన్ వార్షిప్స్ వాటిని సేఫ్ గా గైడ్ చేస్తాయి. ఆల్రెడీ మన ఇండియన్ నేవీ కొన్ని షిప్స్ కి సేఫ్ గా ఎస్కోర్ట్స్ చేసింది. ఇప్పుడు ఈ ఆపరేషన్ ఎందుకు మన ఇండియన్ నేవీ సీరియస్ గా తీసుకుందో మీకు అర్థమై ఉంటది. మన రోజు వారి జీవితాన్ని కావాల్సిన గ్యాస్, పెట్రోల్ అవి సేఫ్ గా వచ్చేందుకు మన ఇండియన్ నేవీ వాళ్ళు ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, మనం ఈ రోజు నుండి గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ఇలాంటివి వాడుతున్నాము అంటే మన వెనుక ఎంతో మంది కష్టపడుతున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే మన దేన్ని లైట్ గా తీసుకోకూడదు. ఆపరేషన్ ఎజాక్స్ ఏ కంట్రీ స్టార్ట్ చేసింది? ఆప్షన్ ఏ అమెరికా, ఇజ్రాయెల్. ఆప్షన్ బి బ్రిటన్, అమెరికా. ఆప్షన్ సి అమెరికా, ఇరాన్. ఆప్షన్ డి ఇరాన్, రష్యా. మీకు గనక ఈ ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.